హాయ్ ఫ్రెండ్స్! ఈరోజైతే మనం పైపింగ్‌ని డిఫరెంట్ వేలో స్టిచ్ చేయడం అయితే చూద్దాం. అదే సింగిల్ పాదం మీద. సింగిల్ పాదం మీద మనం పైపింగ్‌ని తిప్పేసి స్టిచ్ చేస్తే చాలా నీట్‌గా కుట్టయితే కనిపించదు. కానీ కొంచెం టైం అయితే చాలా ఎక్స్‌ట్రా టైమే పట్టిద్ది. అందుకే దానికి కాస్ట్ కూడా ఎక్కువ పడిద్ది. చాలామంది ఇలా ఏమి కుట్టించుకోరు. ఎందుకంటే ఇలా పైపింగ్ తిప్పేస్తే మనీ కొంచెం కూడా ఎక్కువ కాస్ట్ చేస్తారు. లైక్ 300 అలా. నార్మల్ పైపింగ్ అయితే 150, 200 అలా ఉంటుంది. సో అందుకే అందరూ ఇలానే ప్రిఫర్ చేస్తారు. బట్ ఈ పైపింగ్ అయితే చాలా నీట్‌గా ఉంటుంది. బ్లౌజ్ మనకి ఏం కుట్లు అనేవి పైన కనిపించవు. సో ఈరోజైతే అది ఎలా వేయాలో మనమైతే చూసేద్దాం. ఫస్ట్ అయితే మనం క్రాస్గా ఒక క్లాత్ని కట్ చేసుకొని ఇలా వీడియోలో చూపించినట్టుగా పైపింగ్తో కుట్టేసి దాన్ని మళ్ళీ మనం అటాచ్ చేస్తాము హ్యాండ్స్కి నెక్స్కి ఎక్కడ మనం పైపింగ్ వేయాలనుకున్న సేమ్ మోడల్లో. ఇంకా అలా వేసాక మనం డైరెక్ట్గా ఇప్పుడు సింగిల్ పాదం కాబట్టి మనకు డైరెక్ట్గా ఆ మిడిల్లోనే పడిద్ది కుట్టు. మనకు కుట్టు కనిపించదు. బ్లౌజ్ కూడా చూడడానికి చక్కగా నీట్గా ఉంటుంది.